మనకి సముద్ర మథనం జరిగినప్పుడు అప్పుడు 14 మణులు బయటకొచ్చాయటండి. ఏమిటో విందాం. హాలాహల విషం శివుడు తాగేసి దాన్ని నీలకంఠుడయ్యాడు. మరి కామధేనువు, అడిగిన కోరికలు తీర్చే గోవు, ఐరావతం, ఇంద్రుని 4 దంతాల ఏనుగు, ఉచ్చైశ్రవసం అంటే అత్యంత వేగవంతమైనటువంటి గజరాజు, కౌస్తుభరత్నం విష్ణువు ధరించినటువంటి దివ్యరత్నం, పారిజాత వృక్షం స్వర్గంలో పూసే పుష్పవృక్షం, సురాభి పరిపూర్ణమైనటువంటి దివ్య గోవు, చంద్రుడు శివుడు తలపై ధరించిన శశి, లక్ష్మీదేవి విష్ణువుని వరించిన శ్రీదేవి, పాంచజన్య శంఖం విష్ణువు ధరిస్తున్నటువంటి శంఖం, ధన్వంతరి ఆయుర్వేదం జ్ఞానం గల వైద్య దేవుడు, అమృత కుంభం అమరత్వం ఇచ్చే అమృత పాత్ర, కల్పవృక్షం కోరికలు తీరుస్తున్నటువంటి వృక్షం, అలాగే అప్సరసలు దివ్య నర్తకి దేవతలు, వీళ్ళందరూ అన్నమాట సముద్ర మథనం ద్వారా వచ్చినటువంటి 14 మణులు. థ్యాంక్ యూ.